ఆధారాలతో పాటు అన్ని గత నెల మార్చి 28 నుంచి తీసుకుంటే నిన్నటి వరకు కూడా తన రెవెన్యూ శాఖ అదేవిధంగా తన సంస్థలైన రాఘవ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నటువంటి అక్రమాలు, అరాచకాలు, దౌర్జన్యాలు అన్నిటినీ ఒక్కటొక్కటి కూడా ఆధారాలతో పాటు బయటపెడితే ఏ రకంగా కలుగుల నుంచి ఎలుక బయటపడుతుందో అలా పొంగులేటి గారు బయటికి వచ్చి అసహనంతో తనొక బాధ్యత గల పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి తనొక ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సంగతి కూడా మరి మర్చిపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడి తన పైన వచ్చినటువంటి అవినీతి ఏదైతే ఉన్నదో క్లియర్గా ఆధారాలతో బయటపెట్టినమో దానికి సమాధానం చెప్పలేక తన పైన బురద చల్లినారు. తన మొత్తం బురదమయం అయిపోయాడు కాబట్టి తన మంత్రులను కూడా బురద చల్లాలనే ఉద్దేశంతో డిప్యూటీ సీఎం గారిని, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, ఉన్న మంత్రులందరూ కూడా తన బురదకు పూసే ప్రయత్నం చేసినాడు. ఒక్కనే లేను, వీళ్ళంతా కూడా అవినీతిలో కూరుకుపోయారని చెప్పే ప్రయత్నం చేసినాడు. ఇంత దిగజారిపోయినాడంటే ఆయన ప్రెస్ మీట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. ఆ ముఖంలో స్పష్టంగా తన అసహనము, తన యొక్క తప్పుడు చేసినట్టు ఒక ఎట్లా కనపడ్డాడంటే క్లియర్గా చెప్పాలంటే ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలు కట్టలతోని రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాడో అదే రకంగా ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెడ్ హ్యాండెడ్గా అన్ని ఆధారాలతో పాటు తెలంగాణ సమాజం పట్ల ఒక దొంగగా దొరికిపోయినాడు. ఈరోజు తన ఏ రకంగా ప్రెస్ మీట్ ఒక ఎట్లా కనపడ్డదంటే ఆయన తప్పిదాలు, ఆయన తప్పులన్నీ కప్పుపుచ్చుకోవడానికి తనతో పాటు మంత్రులు, ఎంపీలని మొత్తం అంటే ఆయన ఒక బలహీనతను బయటపెట్టింది. అది ఆయన ఒక ఎన్ని తప్పులు చేసాడని బయటపెట్టింది అది. కాబట్టి క్లియర్గా ఆయన తప్పు చేసినా అని చెప్పేసి ఒప్పుకునే రకంగానే తనొక ప్రసంగం అంతా కూడా కొనసాగింది.